అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జూన్ 14వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎదుర్కోబోయే సమస్యలకు, ఎదుర్కోబోయే సంఘటనలకు ఎటువంటి విధమైన పరిష్కారాలు, పరిహార మార్గాలు అనేది, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. కాకినాడ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత అమ్మగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలకు హోమాలు చేయబడును, ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, మనశ్శాంతి లేకపోవడం, ఇంకా స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ దుర్గామాత అమ్మగారిని ఫోన్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9009649441. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణాలను మనం పరిశీలించినట్లయితే వీరు చాలా దృఢ సంకల్పం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. అలాగే తెలివితేటలు కూడా చాలా అధికమైన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. చాలా లోతు స్వభావం కలవారు. ఈ యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎంతో అదృష్టం అయితే పట్టబోతుంది. వీరి జీవితంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ కావచ్చు, ఆమె మీ తల్లి కావచ్చు, సోదరి కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు. ఆ యొక్క స్త్రీ ద్వారా మాత్రం మీకు ఒక ముఖ్యమైనటువంటి ఒక వార్త అయితే మీ చెవిన పడబోతుంది. ఆ యొక్క వార్త మొదటిలో మిమ్మల్ని కాస్త ఆందోళన కలిగించినప్పటికీ కూడాను రాబోయే రోజుల్లో మీకు చిరకాలంగా నిలిచిపోయేటువంటి పని ముందుకు సాగడానికి ఒక కీలకమైన వార్తగా అయితే నిలవబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా దూరమైనటువంటి వ్యక్తి కూడా మీ ముందుకు ప్రత్యక్షమయ్యే పరిణామాలు కూడా ఎన్నో కనబడుతూ ఉన్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి కొన్ని అదృష్టపు సంఖ్యలు కావచ్చు, అదృష్టపు రంగులు కావచ్చు, మీ యొక్క సందేహాలకు సమాధానాలకు తప్పకుండా రేపటి రోజున ఒక చక్కటి పరిష్కార మార్గం లభించబోయే రోజునైతే మీకు తెలుసుకోవాలి. మీకు ఎంతో చాలా అనుకూలమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. చాలా సాధారణమైన రోజు అయితే కానే కాదు. మీరు వినబోయే ప్రతి వార్తను కూడా వెంటనే మీరు అసలు నమ్మవద్దు. ప్రతి విషయాన్ని కూడా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఆలోచించకుండా తొందరపడి అడుగు వేయడం ద్వారా భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదాలు కూడా ఎన్నైనా ఉన్నాయనేది తప్పకుండా గమనించుకొని తీరాలి. ఈరోజు మీరు తప్పకుండా మీ జీవితంలో వచ్చే ఒక ప్రభావవంతమైన వార్త ద్వారా మీ యొక్క జీవితంలో మీ యొక్క భవిష్యత్తులో ప్రభావితం చేసే ఆ యొక్క వార్త ద్వారా మీకు ఎన్నో అవకాశాలు ఒక స్త్రీ ద్వారా జరగబోయే వార్త, ఆ స్త్రీ వలన మీకు మీ యొక్క జీవితంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగం కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అలాగే కుటుంబ పరంగా, ప్రేమ, ఆరోగ్యపరంగా ఏవైనా కానీ మీకు ఒక మంచి శుభ సమయాలు కానీ రేపటి రోజున మీ తలుపు తట్టబోతున్నాయి. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మాత్రం ఎంతో జాగ్రత్త పడవలసిన అవసరం కూడానైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున చాలా అదృష్టం కలిసిగా రాబోతుంది. అలాగే వీరు ఎంతో ఓర్పుతో, సహనంతో వ్యవహరించవలసిన రోజు కూడా అనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున నైరుతి దిక్కు యొక్క ప్రయాణాలు వీరికి ఎంతో శుభసూచకంగా అయితే ఉంటాయి. ఈ యొక్క రాశిగల వారు ఎంతో కష్టపడే తత్వాన్ని కలిగిన వారు. వీరు ఒక పని మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు విడిచిపెట్టని స్వభావం కలవారు. దానిలో ఆ యొక్క పనిలో విజయం సాధించేంత వరకు కూడా మొండి పట్టుదల విడవని వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు చాలా ప్రేమపూర్వకంగా, ప్రేమానురాగాలతో వ్యవహరిస్తారు ఉంటారు. ఇతరులను గురించి ఎక్కువగా అయితే అసలు పట్టించుకోరు. జీవితంలో ఆలస్యమైనప్పటికీ కూడాను తప్పకుండా గమ్యస్థానాన్ని చేర్చుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఎంతో స్నేహభావంగా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి వీరికి తగినంత సలహాలను, సూచనలు కూడా ఇచ్చే ఒక గొప్ప వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గల వారికి కష్టపడి పనిచేసే తత్వం చాలా అధికంగా కలిగి ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి శని ప్రభావం వలన కాస్త అనుకూలతలు, ప్రతికూలతలు తారుమారుగా కానున్నాయి. రేపటి రోజున మాత్రం ఈ యొక్క రాశి గల వారికి తప్పకుండా దైవానుగ్రహం వలన, దైవాన్ని ప్రార్థించుకోవడం వలన పనుల్లో ఆటంకాలు, ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి. రేపటి రోజున మీరు తప్పకుండా దైవానుగ్రహం కోసం, శనిదోష నివారణ కోసం కూడా మీరు దేవాలయ సందర్శనం చేసుకొని తప్పకుండా నవగ్రహ ఆరాధన చేసుకోవడము, అలాగే శని భగవాన్ని
మీరు ప్రార్థించుకోవడము, అలాగే మీకు వచ్చే కష్టాలకు నివారణకు కార్యసిద్ధి చేయడం కూడా మీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా అవన్నీ తొలగిపోయి సజావుగా మీ పట్టుదల, మీ యొక్క పని సామర్థ్యం విజయం సాధించే విధంగా అయితే మీకు రాబోతుంది. మీ యొక్క ఆలోచనలు, బాధ్యతలు, ఇతరులు పొందిన ఆర్థిక స్థిరత్వము ఇటువంటివన్నీ కూడా దీర్ఘకాలంగా కాస్త పనులు ఆలస్యమైనప్పటికీ కూడాను ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతమై తీరుతుంది. రేపటి రోజున మాత్రం మీరు నిత్య దైవనామ స్మరణ చేసుకుంటూ ఉండడం ద్వారా పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి తప్పకుండా విజయబాటలో నడుస్తారు. గ్రహస్థితుల ఆధారం ప్రకారం మీ యొక్క రంగాల్లో కొన్ని మంచి మంచి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అనుకూలమైన వ్యాపార రంగాల్లో కూడా మీరు సరికొత్త వ్యక్తులతో పరిచయాల ద్వారా ఎంతో లాభదాయకంగా మారే అవకాశాలు కూడా తప్పకుండా కనబడుతున్నాయి. మీ యొక్క ఉద్యోగ రంగంలో కావచ్చు, వ్యాపార రంగంలో కావచ్చు, ఎంతో పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు పొంది మీ యొక్క గౌరవ మర్యాదలు పెంపొందే అవకాశం కూడా చాలా మెండుగా అయితే కనబడుతూ ఉన్నది. ఈ యొక్క రంగంలో ఉన్నవారికి ఈ సమాచార శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖ కావచ్చు, రేపటి రోజున మీకు కొన్ని శుభవార్తలు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున మీరు తీసుకోబోయే నిర్ణయాలు చాలా చక్కటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి. తప్పకుండా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా ఓర్పు సహనంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చాలా సహనంతో ఉన్నప్పుడు మాత్రమే నిర్ణయాలను తీసుకోవడం, అలాగే అనుభవజ్ఞులతో చర్చించడం, కుటుంబ సభ్యులతో చర్చించడం ద్వారా అనువైన నిర్ణయాలు, ప్రతికూలమైన సమయాలు కూడా మీకు తప్పకుండా కలిసిబాటుగా రాబోతున్నాయి. రేపటి రోజున భాగస్వాములతో చిన్నపాటి అపార్థాలు కూడా మీకు రాబోతున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో, అప్పులు, పెట్టుబడుల విషయంలో కాస్త డబ్బు పరంగా కావచ్చు అప్పుగా తీసుకోవడం అయితే మంచిది కానే కాదు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు కాస్త ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది. ఇతరులకు డబ్బును అప్పుగా ఇచ్చే ముందు కాస్త ఆలోచించి వ్యవహరించడం కూడా చాలా మంచిది. తగిన నిర్ణయం తీసుకోవాలి. జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఒక స్త్రీ ద్వారా రాబోయే ఏ వార్త అయితే ఉందో, ఫోన్ కాల్ ద్వారా రాబోయే ఆ వార్త మిమ్మల్ని చాలా ఆలోచనలో పడవేసే విధంగా అయితే ఉంటుంది. ఆ వార్తను మీరు ప్రశాంతమైన వాతావరణంలో మంచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. తొందరపాటుతనం అసలు పనికిరాదు. రేపటి రోజున తప్పకుండా మీరు ఎంతో శాంతియుతంగా మీరు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తు పరంగా కూడా మీకు ఎంతో మేలు సలహాలు కూడా రాబోతున్నాయి. ఒక స్త్రీ ద్వారా రాబోయే ఆ వార్త ద్వారా మీ జీవితంలో ఎన్నో కొత్త కీలక మలుపులు కూడా తిరగబోతున్నాయి. ఆ స్త్రీ వల్ల మీకు జీవితంలో భారీ మార్పులు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. ఈ యొక్క రాశి గల వారికి సాధారణమైన ధోరణిగా అయితే సూచిస్తున్నప్పటికీ కూడాను రేపటి రోజున ఆ యొక్క వార్త ఏదైతే ఉందో అది మీ ముందుకు కదిలి మీ యొక్క కుటుంబంలో కొన్నిపాటి భారీ మార్పులు కూడా తీసుకురాబోతుంది. మీ కుటుంబ సభ్యులతో ఉన్న అపార్థాలు సైతం తొలగిపోయి ఆర్థిక విషయాల్లో ఒక మంచి సూచనలు, అవకాశాలు కూడా రాబోతున్నాయి. రేపటి రోజున చిన్నపాటి గొడవలు వచ్చినప్పటికీ కూడాను కాస్త సంయమనంతో వ్యవహరించడం వల్ల అవన్నీ సద్దుమణుగవుతూ ఉంటాయి. రేపటి రోజున మీరు వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం ద్వారా కాస్త అసహనానికి తీవ్రతకు కూడా గురికాక తప్పదు. తప్పకుండా కొన్ని వ్యవహారాలను గోప్యంగా ఉంచుకోవడం చాలా మంచిది. రేపటి రోజున సాయంత్రకాలంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, దైవాన్ని మీరు తప్పకుండా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఉండడం ఎంతో మేలుగా అయితే మీకు కలిసిబాటుగా ఉంటుంది. రేపటి రోజున నిద్ర లేవగానే ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని తప్పకుండా సూర్యభగవానికి సూర్య నమస్కారాలు చేసుకొని ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా మీకు ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున శివుని యొక్క అనుగ్రహం కోసం బిల్వపత్రాలతో అభిషేకించడం, అలాగే గంగాజలంతో అభిషేకించడం కూడా మీకు ఎంతో మేలు అయితే ఫలితాలను రాబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా మీరు చేయవలసిన పరిహారాలు దేవతారాధన పాటించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో తప్పకుండా చవిచూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.